హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రజెంట్ అయితే నేను చిన్న తల్లి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాము. కొంచెం పని ఉండడం వల్ల అమ్మ వాళ్ళ ఊరు రావాల్సి వచ్చింది. సో ఎలాగూ వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి కదా, ఇది చెట్లు పెట్టే సీజనే కాబట్టి ఏమైనా చెట్లు పెడదామని ఫిక్స్ అయిపోయినాం. అక్కకి నాకు చెట్లు అంటే చాలా పిచ్చి. ఇంట్లో ఎలాగో ఖాళీ ప్లేస్ చాలా ఉంది కదా అని ఈసారైనా అమ్మ వాళ్ళు కూరగాయలు కొనకుండా ఉండాలని కొన్ని కూరగాయల విత్తనాలు అలాగే పూల మొక్కలను అయితే నాటినాము. ప్రజెంట్ అయితే చిన్న చెట్లే పెడుతున్నాము. ఒక 1 మంత్ తర్వాత కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు అలాగే పనస చెట్టు పెట్టాలని ప్లాన్ అయితే ఉంది. చూడాలి ఏమవుతుందో. ఎందుకంటే మేము ఈ చెట్లు పెట్టాలని లాస్ట్ ఇయరే ఫిక్స్ అయిపోయినాం. కాకపోతే పాసిబుల్ అవ్వక పెట్టలేదు. ఇంతకుముందు అయితే ఈ ప్లేస్లో మల్లె చెట్టు ఉండే. ప్రజెంట్ ఆ మల్లె చెట్టును తీసేసి తీగ మల్లె చెట్టు అయితే నాటుతున్నాము. తీగ పారడానికి బాత్రూమ్ సపోర్ట్గా ఉంటుందని, అలాగే ఇంటి ముందు చూడడానికి బాగుంటుందని ఇక్కడైతే తీగ మల్లె చెట్టును నాటుతున్నాము. నా మ్యారేజ్ అవ్వక ముందైతే వర్షాలు పడడం ఆలస్యం. ఎవరెవరింట్లో ఎలాంటి పూల చెట్లు ఉన్నాయి, ఎవరింట్లో ఎలాంటి కూరగాయలు ఉన్నాయో చూసి ప్రతి ఒక్కటి ఊరు మొత్తం తిరిగి తీసుకొచ్చేదాన్ని అనమాట. చాలా ఇష్టం చెట్లు నాటడం అంటే. ఇంకా మా మ్యారేజెస్ అయ్యి ఎప్పుడైతే మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళిపోయామో అప్పటి నుండి మా ఇంట్లో చాలా తక్కువ ఉంటుండే చెట్లు. మా అక్క నేను ఒకరం గుంతలు తీస్తుంటే ఒకరు మొక్కలు అయితే నాటుతున్నాము. ఇంకా మా చిన్న తల్లి చూడండి, ఉయ్యాల్లో కామ్గా కూర్చోకుండా తల మొత్తం బయటకే పెడుతూ మా నాయనమ్మని ఎలా సతాయిస్తుందో. వచ్చేసి మేమైతే చెట్లు పెడదాం అనుకున్నారు మా మమ్మీ పిన్ని వాళ్ళందరూ. వాళ్ళు పెడుతుంటే వీడియో తీస్తున్నాం. మా చెల్లె తల్లారి చేస్తున్నాను, ఉయ్యాల్లో వేసాం చూడండి. అల్లరల్లరి చేసేస్తుంది, తలకాయ బయటికి పెట్టేస్తుంది. ఇంకండి మా మమ్మీ, మా పిన్ని, తాతమ్మ చూడండి చూడండి. ఇంకండి మా చిట్టి అల్లరి పిల్ల స్మైలీ. ఈమె పేరైతే యశ్విక. యశు ఇంకోండి చూసేద్దాం. చెట్లు పెట్టేస్తారు. ఏ గుండు ఇట్రా. చేసుకోవడానికి అయ్యే బాగుంది. అలా చిన్నపండి వేయకుండా చేసుకోవచ్చు సార్. ఇదిగోండి దానిమ్మకాయ చెట్టు పూత ఉంది. మా తాటి చెట్టు ఏమైనా మేము నీళ్ళు వేస్తున్నా మట్టి అంతా. ఆయన ఇట్ట చుట్టేది ఎందుకు? ఈ కిందికి పంగలు వస్తేనే పిలకలు వస్తాయి ఈ చెట్లకి. అదంతా ఎగబందుకొని ఇక్కడ కనిపిస్తున్నవైతే పసుపు చెట్లు అండి. అక్క కూడా ఒక పసుపు మొక్క తీసుకొచ్చిందనమాట. నేను ఒక్కడు కూడా పెట్టలేదని ఈ పసుపు మొక్క నాటుతున్నాను. ఇంటి ముందు ఒక మల్లె చెట్టు తీసేసామని చెప్పాను కదా, ఇదే అనమాట ఆ చెట్టు. ఇక్కడ మల్లె చెట్లన్నీ ఒక రోలో ఉండేటట్లు పెడుతున్నాము. మస్తు ఇబ్బంది లేదు, మంచిగా బతుకుతాయి ఒకనే మల్లె చెట్లు. మల్లె చెట్లు శ్రీరాములు పెట్ట బొమ్మలు రాకుండా మా అమ్మ అంత పెద్ద చెట్లు ఉంచుకొని ఇక ప్రజెంట్ అయితే ఇప్పుడు పెట్టే చెట్లు సరిపోక అక్క నాన్నమ్మ మధ్య డిస్కషన్ జరుగుతుంది. పనిలో పని అడక్కొస్తే ఒకసారి పెడతాం పక్కనే.
ఇవైతే నాటు గులాబీ కొమ్మలండి. చెట్టు చిన్నగా ఉన్నా సరే చెట్టు నిండా పువ్వులు పూస్తాయి. థిక్ రెడ్ కలర్. ఇది ఆల్రెడీ ఒక నాటు గులాబీ చెట్టు ఉంది ఇంట్లో, కాకపోతే పువ్వులు డిఫరెన్స్ ఉంటాయి. ఇంతకుముందు మా ఇంట్లో ఒక నిమ్మ చెట్టు ఉండేది. ఆ చెట్టు నాటు కూడా 5-6 ఇయర్స్ అయిపోయింది. ఒక 1 ఇయర్ బ్యాక్ నుండే నిమ్మకాయలు కాయడం స్టార్ట్ అయిందనమాట. కాకపోతే బయట వాళ్ళ వల్ల ఆ చెట్టు చనిపోయింది. సో మళ్ళీ ఇప్పుడు కొత్త మొక్కలు అయితే నాటుతున్నాం. అన్నీ చూడు 5 రోజులకు నాయనమ్మ, 5 రోజుల కన్నా వారానికన్నా. ఇంకా ఇవైతే సొరకాయ విత్తనాలు. మేము చెట్లు పెట్టే రోజు ఒకతను మా ఊరికి వచ్చి కూరగాయల విత్తనాలు, కూరగాయల మొక్కలు, అలాగే పూల విత్తనాలు, పూల మొక్కలు కూడా అమ్మాడనమాట. అతని దగ్గర మేము కొన్ని విత్తనాలు తీసుకున్నాము. ఆల్రెడీ మా నాన్నమ్మ కొన్ని బెండకాయ విత్తనాలని, గోరుచిక్కుడు విత్తనాలని, అలాగే వంగనారును కూడా పోసింది. అవి మొలకలు కూడా వచ్చాయి. మేము అతని దగ్గర అయితే కాకరకాయ విత్తనాలు, గోకరకాయ విత్తనాలు తీసుకున్నాము. ఇంకా కావాలంటే అక్క మిర్యాల ఊడలో తీసుకొస్తానని చెప్పింది కాబట్టి ఆ 2 తీసుకున్నాం అనమాట. రారా తల్లి లోపల నెట్టగాకు మరి. చింతలే ఇచ్చుడు. ఇంట్లో అయితే ప్రజెంట్ కరివేపాకు చెట్టు, హైబ్రిడ్ మునగ చెట్లు, నాటు మునగ చెట్టు, కొన్ని దానిమ్మ చెట్లు, అలాగే జామ చెట్లు, సీతాఫల చెట్లు, డ్రాగన్ ఫ్రూట్ చెట్లు, ఇంకా కొన్ని చెట్లు అయితే ఉన్నాయి. ఇది కాగడాల చెట్టు. ఇవి హైబ్రిడ్ మునగ చెట్లు. ఇవి పెట్టి కూడా 1.5 ఇయర్ అవుతుంది అంతే. కాయలు కాయడం అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇంతకుముందు మా ఇంట్లో పెద్ద పెద్ద జామ చెట్లు ఉండేవి. కాయలు కూడా బాగా కాసేవి. కోతులు రేకులు పలగొడుతున్నాయి అనేసి ఆ పెద్ద జామ చెట్లను కొట్టేసి మా నాన్నమ్మ ఇక్కడ చెట్లను అయితే నాటింది. దొంగ చెబుతాలే గుండమా అక్క చిన్న తల్లితో ఏం పెట్టని అక్క పాపం మంద చెట్టుని పెట్టి పీవే చిన్న తల్లితో పెట్టి పీయక్క. చిన్న తల్లితో పెట్టి పీ. వాళ్ళకి పోమ్మా, పెద్దమ్మ వాళ్ళకి పో. పిలువక్క పెద్దమ్మ దగ్గర దింపవే అక్క అక్క దగ్గర అమ్మా. చెట్టు పెడతా పోవే. మా చిన్న తల్లితో ఒక్క చెట్టు పెట్టిరానే పాపం. చెట్లు మళ్ళీ ఎన్ని మన చెట్లు ఎక్క ఇంటి చెట్లు ఎదక్కొచ్చిన చెట్లు అంతవరకు వస్తున్నాయి. సో అట్లా ఒక్కొక్క పిల్లక బాగోవు. పిల్ల రావే నైట్ ఓ అబ్బా 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 మట్టి మట్టి నేనే మట్టి నేనే చిన్నదలే మా ఓ పోరా చిన్నమ్మా పోయి వెళ్ళబోయి పో దగ్గర పో తీసుకో మట్టి పోయి వెళ్ళిపోయి మట్టి తీసుకో. వెరీ గుడ్. ఏ వెళ్ళి గుంటలే గుంతలే ఏయ్ లే లే పెద్ద తడుచుకుంటా. ఏయ్ ఆ చెట్ల ఏ తల్లి అయ్యో వావ్ వేయాలి వేయాలి చింతల్లి చిన్నమ్మా ఏమన్నా కష్టపడుతుందా నా బంగారు కొండ. అబ్బా 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 పనమ్మ ఇక్కడ పనమ్మ ఇంత హెల్ప్ చేస్తుంది. ఇంకా కొన్ని చెట్లను అయితే నాటినాము. వీడియో తీయడానికి పాసిబుల్ అవ్వలేదన్నమాట. మా ఇంటి వెనుక సైడ్లో కూడా గోరుచిక్కుడు విత్తనాలు, తమలపాకు తీగ, కాగడాల చెట్టు, ఇంకా కొన్ని మొక్కలను అయితే నాటినాము.
పెట్టిన విత్తనాలు చెట్లు పెరిగి పెద్దయి ఏమేమి కాయలు కాస్తాయి ఏమేమి పువ్వులు పూస్తాయో మళ్ళీ ఒక అప్డేట్ అయితే ఇస్తానండి. ఇదండి మా మొక్కల వీడియో. మీ ఇంట్లో ఏమేమి చెట్లు ఉన్నాయి, మీ చేతులతో స్వయంగా మీరే చెట్లు ఏమైనా నాటారా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.